సో తర్వాత మనకి తన యొక్క అనుభవం షేర్ చేసుకోవడానికి వెన్నెల గారు రెడీగా ఉన్నారు. సో ఆమెకు ఒకసారి గట్టి క్లాప్ చేస్తూ వెల్కమ్ చేద్దాము. అందరికీ నమస్కారం. నా పేరు వెన్నెల. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల పత్రి మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన వసుదైక ఫౌండర్ నాగేంద్ర పేరం గారికి, అలాగే నాకు కడతల్ని పరిచయం చేసిన మా ఫ్రెండ్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఫస్ట్ గురుస్థాన్కి పరిచయం అయ్యాను అనమాట. నాకు ధ్యానం తెలిసింది అంటేనే గురుస్థాన్కి వచ్చిన తర్వాత. అక్కడికి వచ్చిన తర్వాత బిఫోర్ మెడిటేషన్ ఎలా ఉండే అంటే సీత ఒక గొంగలి పుడుగు ఎలా ఉంటుందో అలా ఉండేది నా జీవితం. తర్వాత ధ్యానం నేర్చుకున్న తర్వాత గురుస్థాన్కి వచ్చిన తర్వాత ఒకటి గొంగలి పుడి నుంచి ఒక సీతాకొక చిలుకగా నా జీవితం మారిందనమాట. అంత అద్భుతంగా నా లైఫ్ అనేది చేంజ్ అయ్యింది. సో అక్కడ ఉండే యాక్టివిటీస్ కానీ, గురుప్రసాదం కానీ, ధ్యానిభావ క్లాసెస్ కానీ, ధ్యాన వనిత, ఒక స్త్రీ ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరి స్త్రీ ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్స్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా వాటిని బ్యాలెన్స్ చేసుకుని మనం ముందుకు వెళ్ళగలగాలి అనేది ధ్యాన వనిత ప్రోగ్రాంలో జూమ్ సెషన్స్ జరుగుతాయి అన్నమాట. ఎలా అన్నం తినాలి, ఎలా వడ్డించాలి, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో నేర్చుకోవచ్చు మనం. అమావాస్య ధ్యానాలని, పౌర్ణమి ధ్యానాలని. నేను గురుస్థాన్లో ఉండగానే నేను 41 days మౌన ధ్యానంలో ఉన్నానన్నమాట. ఎప్పుడైతే నేను మౌన ధ్యానంలో ఉన్నానో కడతాలకి బిఫోర్ నాకేం తెలీదు, అసలు మౌనం అంటే ఏంటో తెలీదు, అసలు మౌనం గురించి ఏంటో తెలీదు. నేను మౌనంలో ఉన్న తర్వాత నేను ఎందుకున్నానా మౌనంలో అనుకున్నాను. బట్ మౌనంలో నుంచి వచ్చిన తర్వాత తెలిసింది ఎంత అద్భుతంగా ఉందో, ఎంత అనుభవాలు ఉన్నాయో, ఎంత జ్ఞానం ఉందో. ప్రతి మినిట్ మైండ్ఫుల్ మెడిటేషన్ చేయడం, మనం ఏం చేస్తున్నా ప్రజెంట్లో ఉండడం, అవేర్నెస్లో ఉండడం. మనం ఎప్పుడు పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాము. అయ్యో నా జీవితం ఇలా అయిపోయిందే, నా లైఫ్లో వీళ్ళు వెళ్ళిపోయారే, వాళ్ళు వెళ్ళిపోయారే, ఇలా ఏంటి అని. లేదంటే ఫ్యూచర్ నాకు ఇల్లు కావాలి, బంగారం కావాలి, ఇలా రకరకాల కోరికలు ఉంటాయి కదా మనకి. సో అలాంటివన్నీ కాకుండా ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం అనుకో, అదొక కోరిక. సో ఆ కోరికను మనం ప్రజెంట్లో ఉండి ఒక ఇటుక వేస్తేనే కదా ఇల్లు అవుతుంది. అలాగే మనం ప్రజెంట్లో ఉండి మనం చేయాల్సిన ప్రతి వర్క్ ప్రజెంట్లో ఉండి చేస్తే మన జీవితం ఎంతో ఆనందంగా, ఎంతో ఉల్లాసంగా, ఎంతో ఉత్సాహంగా ఉంటుందన్నమాట. మనకు బాధ అనేది ఉండదు, దుఃఖం అనేది ఉండదు. సో దుఃఖరహిత స్థితి అనేది మనకు వస్తుందన్నమాట. సో మీరందరూ మరి హ్యాపీగా ఉన్నారా? నేనైతే చాలా అద్భుతంగా ఉన్నాను. ఇంత హ్యాపీనెస్ నాకు ఎక్కడి నుంచి వచ్చింది కేవలం ధ్యానం చేయడం ద్వారానే వచ్చింది. మేము ప్రొఫెషనల్గా సీఏ చదువుకుంటున్నాము, జాబ్ చేస్తుంటాము. మొన్న రీసెంట్గా ఆర్టికల్షిప్ చేశాను నేను 5-6 months. ఎలా అంటే మనం ధ్యానం చేస్తే ఏమర్థమవుతుందంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు ఏ వర్క్ చేయాలి, మనం ఒకటి వచ్చిందనుకో మనం వెళ్ళబడతాం. ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది, ఎందుకు వెళ్ళబడుతున్నాం, 1-2 ఎన్నో క్లారిటీస్ మన లైఫ్లో వస్తాయి అన్నమాట. సో అలాంటి క్లారిటీస్ రావాలంటే మనం ప్రతి ఒక్కరం డైలీ తప్పనిసరిగా ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, పుస్తకాలు చదివి అందులో ఉన్న ఎంతో జ్ఞానాన్ని మనం పొందాలి, సజ్జన సంగత్యం చేయాలి. ప్రతి ఒక్కరం మనకు తెలిసిన వాళ్ళతో వాళ్ళు మాట్లాడకపోయినా ఒక బ్యూటిఫుల్ స్మైల్ అనేది ఇవ్వాలి, కృతజ్ఞత భావంతో ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్.